హాయ్ పిపి ఏమని కామెంట్ పెట్టా అల్లమ్మ నాన్న ఏ జన్మలో ఏ పాపం చేసిరో ఇలాంటిది వాళ్ళ కడుపులో పుట్టింది అని కామెంట్ పెట్టావు కదా. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు నల్గొండలో ఉండగా నీ కళ్ళ ముందే నీ రిలేషన్సే నువ్వు చచ్చేంత వరకు కూడా వాళ్ళ స్టేజ్కి నువ్వు వెళ్ళలేవు. అట్లాంటి పర్సన్స్ నువ్వు మాలాంటి వాళ్ళ కడుపులో పుట్టాల్సింది, పిచ్చోళ్ళ తిక్కులోళ్ళ కడుపులో పుట్టినావు, తెలివి తక్కువ వాళ్ళ కడుపులో పుట్టినావు అని అన్నారు. నీకు గుర్తుందా? అట్లా అని నా సైడ్ నుంచి చాలామంది అన్నారు, కానీ నాకు ఎప్పుడు అంత కిక్ అనిపించలేదు. వాళ్ళు నీ ముందు అన్నారు చూసావా, అప్పుడు నాకు మస్తు హ్యాపీ అనిపించింది. నేను మా అమ్మ నాన్న కడుపులో పుట్టినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ నీకు తల్లిదండ్రికి మించిన నేను కూతురునైనా. ఎట్లా అంటే మన యాసంగి మా నాన్న 1 లక్ష రూపాయల పంట పండిస్తే ఒక కారుకి, నేను 2 లక్షల పంట నేను పండించిన. అంటే మా నాన్న పండించిన దానికన్నా ప్రతి పంట నేను డబల్ పండించిన. ఇంకోటి ఏంటంటే మా నాన్న ఆయన తెలివి తక్కువతనం వల్ల, మా అమ్మ తెలివి తక్కువతనం వల్ల వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు ఉన్న రక్త సంబంధాలని కలుపుకొని వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఒక ఊబిలో పడేస్తే, నేను ఆ ఊబిలో నుంచి టోటల్ నా ఫ్యామిలీని నేను బయటికి లాక్కొచ్చిన. అంటే ప్రతి ఒక్కటి సరే మా నాన్నకన్నా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా నాన్న సాల్వ్ చేసుకున్నాడా, నేను సాల్వ్ చేసుకున్నానా? ఇప్పుడు నువ్వే అది చేసుకొని నన్ను వేలెత్తి చూపించే రైట్స్ నీకు అంతకన్నా